హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షాక్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా సొరకాయ కూరని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక అర కేజీ సొరకాయని తీసుకోండి. సొరకాయ బాగా లేతగా ఉండేది తీసుకోండి. అలాగే ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలను కూడా తీసుకొని అన్నిటిని కూడా వీలైనంత సన్నగా ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇవి ఒక 70% బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 50% బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా కొంచెం మెత్తపడితే సరిపోతుంది అన్నమాట. ఒక 75% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలని కూడా ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూర మొత్తం కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టే చేయాలండి. మనం ఎక్స్ట్రా వాటర్ని ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సొరకాయతో ఉన్న వాటర్తోనే కూర మొత్తం కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కూర అడుగంటిపోతుంది. నేను మీ కూర మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కూడా బాగా ఉడకాలన్నమాట కూర అనేది. ఈ కూర అంతా కూడా ఇలా బాగా మెత్తగా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు 2 కలిపిన పొడిని వేస్తున్నాను నేను దీంట్లో. ఆ పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఈ కూరని బాగా మగ్గించుకోవాలి. ఈ కూరలో మనము ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది మన కూర అనేది. ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేస్తే కూర టేస్ట్ అనేది పోతుందన్నమాట. ఇంకా మన సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడం అంతే. ఈ సొరకాయ కూర వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.